హాయ్ అండి. వెల్కమ్ టు వాచ్ మై స్టోరీస్ 2410. దిస్ ఈస్ కమల. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ దమ్ బిర్యానీ అండి. ఈ ఎగ్ దమ్ బిర్యానీ ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూసేద్దామండి ఇప్పుడు. ముందుగా నేను 12 వరకు ఎగ్స్‌ని తీసుకొని చక్కగా వాటర్ పోసి అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని చక్కగా బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. అలాగే ముందుగా ఒక గిన్నెని తీసుకొని రైస్‌ని సోక్ చేసుకుందామండి. నేను ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ కొలత చొప్పున 5 గ్లాసుల వరకు బాస్మతి రైస్‌ని యాడ్ చేసుకున్నానండి. ఈ 5 గ్లాసులంటే ఇంచుమించుగా మనకి ఒక కేజీన్నర వరకు రైస్ ఉంటుందండి. ఈ రైస్‌ని చక్కగా 2 టైమ్స్ వాటర్ పోసి శుభ్రంగా కడిగి పెట్టుకుందామండి. సో, వీడియోలో చూపించిన విధంగా నేను వాటర్ పోసి శుభ్రంగా కడుక్కున్నానండి. తర్వాత అందులోకి వాటర్‌ని యాడ్ చేసి ఒక 1 అవర్ వరకు సోక్ చేశానండి. అలాగే ఒక 4 ఉల్లిపాయలు తీసుకొని 2 ఉల్లిపాయలని చక్కగా ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అని చెప్పి ఇలుకల్లా కట్ చేసుకోవాలండి. మిగతా 2 ఆనియన్స్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. నేను చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలి. అలాగే ఒక 10-12 వరకు గ్రీన్ చిల్లీని ఇలా ఈలుకల్లా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు ముందుగా కావాల్సిన మసాలా దినుసులను చూద్దామండి. ఈ ప్లేట్‌లో నేను 2 విధాలుగా మసాలా సామాన్లన్నింటినీ పెట్టానండి. ఒకటి బిర్యానీ మసాలాలోకి యాడ్ చేయడానికండి. మరొకటి రైస్‌ని బాయిల్ చేసుకున్నప్పుడు యాడ్ చేయడానికి. సొంపు, మిరియాలు, జీలకర్ర ఇవన్నీ కూడా మనం బిర్యానీ రైస్‌ని ఉడికించుకోవడానిప్పుడు వేసుకోవడానికండి. అలాగే ఇటువైపు పెట్టిన బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క, స్టార్ ఫ్లవర్, ఇలాచీ ఇవన్నీ కూడా బిర్యానీ మసాలాలో వేసుకోవడానికండి. అలానే 2 పెద్ద సైజు టమాటాలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. కొత్తిమీర, పుదీనాను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చి బఠానీని కూడా తీసుకున్నానండి. అలానే 650 గ్రామ్స్ వరకు కర్డ్ తీసుకొని అంటే అర కేజీ కొంచెం ఎక్కువ ఉంటుందండి. లంప్స్ లేకుండా శుభ్రంగా కలిపి పెట్టుకోవాలండి. ఈ ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, మిరియాల పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలాను రెడీగా పెట్టుకుందామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక బిర్యానీ బేషన్ని పెట్టుకుంటున్నానండి. ఆ బేషన్లోకి తగినంత ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఆయిల్ చక్కగా వేడెక్కిన తర్వాత అందులోకి జీడిపప్పులను కొన్ని వేసుకొని చక్కగా దోరగా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకుంటున్నానండి. వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా రావాలండి. అదే ఆయిల్లోకి ముందుగా సన్నగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అని చెప్పేసి వీటిని ఫ్రై చేసుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని వీడియోలో చూపించిన విధంగా మంచి కలర్ వచ్చాక చక్కగా తీసి పక్కన పెట్టుకుందామండి. తరువాత ముందుగా ఉడికించి పెట్టుకున్న గుడ్లని ఈ వీడియోలో చూపించిన విధంగా సెంటర్కి 2 పీసెస్ కింద కట్ చేసుకొని ఉంచుకోవాలండి. అన్ని ఎగ్స్‌ని కూడా ఇలా 2 పీసెస్ కింద కట్ చేసుకొని చక్కగా పక్కన పెట్టుకుందామండి. తరువాత మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుందామండి. దానిపై కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం కారపొడిని, కొంచెం జీలకర్ర పొడి, అలాగే కొంచెం ధనియాల పొడిని, చిటికెడంటే చిటికెడు పెప్పర్ పౌడర్‌ని, కొంచెం పసుపుని, అలాగే కొంచెం ఉప్పు, కొంచెం గరం మసాలాని యాడ్ చేసుకొని ఇవన్నిటిని చక్కగా కలుపుకొని ముందుగా మనం కోసి పెట్టుకున్న గుడ్లని వీడియోలో చూపించిన విధంగా చక్కగా ఇలా పేర్చుకొని మనం కొంచెం ఫ్లేమ్ అనేది స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి. వీటన్నిటిని చక్కగా ఫ్రై అయ్యాక మనం టర్న్ చేసుకొని అవతలి వైపు కూడా చక్కగా ఫ్రై చేసుకొని పెట్టుకుందామండి. వీడియోలో చూపించిన విధంగా ఒకదాని తర్వాత ఒక టర్న్ చేసుకొని చక్కగా అన్నిటిని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు రైస్‌ని బాయిల్ చేసుకోవడానికి ఒక గిన్నె నిండా వాటర్ పెట్టుకున్నానండి ఎసరు పెట్టడానికి. అందులోకి ముందుగా చూపించిన మసాలా దినుసులను ఒకటి ఒకటి యాడ్ చేస్తున్నాను. ముందుగా మిరియాలు, అలాగే ముందుగా వీడియోలో చూపించినట్టు సోంపు, జీలకర్ర, బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, ఇలాచి అన్నిటినీ కూడా ఒకదాని తర్వాత చక్కగా యాడ్ చేసుకుంటున్నానండి. తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్‌ని యాడ్ చేసుకుందామండి. ఇలా ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల బాస్మతి రైస్ అన్నది చక్కగా అంటుకోకుండా విడివిడిగా వస్తుందండి. అలానే ఇందులోకి ఇప్పుడు 3 చెంచాల వరకు సాల్ట్‌ని యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్న అదే ఆయిల్‌లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా దినుసులను యాడ్ చేసుకుంటున్నానండి. ఈ మసాలా దినుసులు వేగాక అందులోకి సన్నగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసి బాగా వేగనివ్వాలండి. ఇవి కొంచెం మగ్గడానికి అని చెప్పేసి కొంచెం సాల్ట్‌ని యాడ్ చేస్తున్నాను.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం ముందుగా రైస్ బాయిలింగ్ కోసం వాటర్ రెడీ చేసుకున్నాం కదండీ! ఆ వాటర్‌ని అంతటిని చక్కగా బాయిల్ అయ్యే వరకు మరగనిద్దామండి. చూడండి ఇప్పుడు మన ఉల్లిపాయలనేవి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాయి కదండీ! ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకుందామండి ఇప్పుడు. ఈ టమాటా ముక్కల్ని అలాగే ఈ బ్రౌన్ ఆనియన్స్ అన్నిటిని చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్నంతటిని చక్కగా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు చక్కగా వేపుకొని, అందులోకి మనం ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేసుకుందామండి. నేను ఇక్కడ 4 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా యాడ్ చేసుకున్న దాన్ని పచ్చి వాసన అంతా పోయే వరకు చక్కగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడిని, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడిని, 2 టేబుల్ స్పూన్ల గరం మసాలాని, అలాగే 2 టేబుల్ స్పూన్ల బిర్యానీ మసాలాని యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా యాడ్ చేసుకున్న దాన్నంతటిని చక్కగా మిక్స్ చేసుకుంటూ ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. లేదంటే అడుగు పట్టే అవకాశం ఉంటుంది. సో, వీడియోలో చూపించిన విధంగా చక్కగా మిక్స్ చేసుకొని, ఇందులోకి ఇప్పుడు ముందుగా ఒలిచిపెట్టుకున్న పచ్చి బఠానీని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఈ పచ్చి బఠానీ అనేది ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయొచ్చండి. ఇలా యాడ్ చేసుకున్న పచ్చి బఠానీని ఈ మసాలాతో చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఒక 2-3 మినిట్స్ వరకు. తర్వాత ఇందులోకి ముందుగా మనం కోసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనాను కూడా యాడ్ చేసి కలుపుకుంటున్నానండి. అందులో మనం రైస్‌కి వాటర్ పెట్టాం కదండీ! అది ఎంతవరకు వచ్చిందో చూద్దాం. చూడండి ఇది చక్కగా మరిగి పొగలొస్తుందండి. ఈ టైంలో మనం సోక్ చేసుకున్న బాస్మతి రైస్‌ని దీంట్లోకి చక్కగా యాడ్ చేసుకుందామండి. సో, వీడియోలో చూపించిన విధంగా మనం బాస్మతి రైస్‌ని అంతటిని దీనికి యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మన మసాలా ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. చూడండి పచ్చి బఠానీ మసాలా అంతా చక్కగా వేగిందండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1 ½ స్పూన్ వరకు నేను కారాన్ని యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే రుచికి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. నేను ఇందులో అయితే 2 చెంచాల వరకు సాల్ట్‌ని యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇదంతా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కర్డ్‌ని ఇందులోకి యాడ్ చేస్తున్నానండి. అలానే కన్సిస్టెన్సీకి తగినట్టుగా నేను కొంచెం వాటర్‌ని కూడా యాడ్ చేసి చక్కగా మిక్స్ చేస్తున్నానండి. నాకు ఇలా మిక్స్ చేసినప్పుడు ఇంకా థిక్‌గా ఉంది. అందుకని చెప్పేసి నేను మరికొంచెం వాటర్ యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకున్నానండి. చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలండి. వీడియోలో చూపించిన విధంగా. మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చినట్టయితే మనకి బిర్యానీ గ్రేవీ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు అందులోకి ఒక ముక్క నిమ్మరసాన్ని కూడా తీసుకుంటున్నానండి. ఈ మసాలానంతటిని చక్కగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకున్న మసాలాని సగం వరకు ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకోవాలండి. చూడండి వీడియోలో చూపించిన విధంగా నేను ఒక బౌల్ నిండా తీసుకున్నానండి. ఇప్పుడు 70% కుక్ అయిన ఈ బాసుమతి రైస్‌ని మన మసాలాలోకి యాడ్ చేసుకుందామండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా వాటర్ అంతటిని చక్కగా ఫిల్టర్ చేసుకొని మసాలాలోకి యాడ్ చేసుకుందామండి. అలా నేను 2-3 గరిటెల రైస్‌ని యాడ్ చేశానండి. తర్వాత అందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే పుదీనా ఆకుల్ని కొంచెం కొంచెంగా పైనుంచి వేసుకుంటున్నానండి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్‌ని కూడా కొంచెం తీసుకొని చక్కగా పైనుంచి ఇలా వేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా సైడ్‌కి పెట్టుకున్న మసాలా గ్రేవీని కూడా పైనుంచి అలా వేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్స్‌ని కూడా ఇలా లేయర్‌లో మనం యాడ్ చేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా అలా పైన పెట్టుకొని తర్వాత మళ్ళీ ఒక లేయర్ రైస్‌నన్నిటిని యాడ్ చేసుకుందామండి. చూడండి నేను రైస్‌ని మళ్ళీ ఇంకో లేయర్ కింద ఏస్తున్నానండి. తర్వాత అలాగే కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని దానిపైన కొంచెం మసాలాని కూడా మళ్ళీ వేసుకుంటున్నానండి. సో, వీడియోలో చూపించిన విధంగా ఇలా లేయర్ బై లేయర్ వేసుకుంటే మన బిర్యానీ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ మసాలా పైన మళ్ళీ మనం ఎగ్స్‌ని పెట్టుకుందామండి. ఈ ఎగ్స్‌ని ఇలా వీడియోలో చూపించిన విధంగా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక లేయర్ రైస్‌ని వేసుకుందామండి. సో,
వీడియోలో చూపించిన విధంగా రైస్ని నేను మళ్ళీ వేస్తున్నాను అండి. థర్డ్ లేయర్ ఇది. సేమ్ మళ్ళీ మనం ఈ విధంగా రైస్, కొత్తిమీర, పుదీనా అలాగే మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్ అన్నిటినీ వేసుకొని ఎగ్స్ని కూడా పెట్టుకుందామండి. దీనిపైన ఇప్పుడు 2 స్పూన్ల వరకు గీని కూడా యాడ్ చేసుకుందామండి. ఇలా గీని యాడ్ చేసుకోవడం వల్ల మన బిర్యానీ అనేది మంచి ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా వస్తుందండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఆవిరిపోకుండా చక్కగా సన్నని ఫ్లేమ్ పైన పెట్టుకొని చాలా చిన్న ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇలా చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఆవిరిపోకుండా పైన ఏదైనా బరువును పెట్టుకొని చక్కగా ఉడికించుకుందామండి బిర్యానీని. 10 నిమిషాల తర్వాత మనకి వీడియోలో చూపించిన విధంగా ఇలా పొగలు రావడం స్టార్ట్ అవుతుందండి. ఇలా వచ్చినప్పుడు మన బిర్యానీ అనేది చక్కగా రెడీ అయిపోయిందండి. ఈ టైంలో మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని కాసేపటి తర్వాత నేను మీకు మూత తీసి చూపిస్తున్నానండి. చూడండి, మన బిర్యానీ అనేది చాలా అంటే చాలా బాగా రెడీ అయిందండి. చూడండి, మీకు వీడియోలో జూమ్ చేసి కూడా చూపిస్తున్నాను. ఎంత బాగుందంటే అసలు చాలా బాగా వచ్చిందండి బిర్యానీ. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందామండి. దీంట్లో గరిటె పెట్టకుండా ఒక పెద్ద పళ్ళాన్ని ఏదైనా తీసుకొని చక్కగా అందులోకి ఈ బిర్యానీ అంతా బోర్లించుకొని ఎగ్ పీసెస్ అన్ని సపరేట్ చేసుకుందామండి. సపరేట్ చేసుకొని మనం మిక్స్ చేసుకుంటే చూడండి, వీడియోలో చూపించిన విధంగా చాలా అంటే చాలా బాగా వస్తుందండి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండోయ్. ఈ రెసిపీ మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.